వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతమ్మ ముచ్చట్లు. ఇవాల్టి వీడియో వచ్చి ఈ క్రాస్ వర్డ్స్ గేమ్ గురించి అనమాట. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఫ్యూ డేస్ బ్యాక్ మా నైబర్స్ వాళ్ళ పాప బర్త్డే పార్టీకి వెళ్ళాము. అయితే గిఫ్ట్ ఏం తీసుకెళ్దామంటే ఈ క్రాస్ వర్డ్స్ బాగుంది అని చెప్పి, అంటే పజిల్ టైప్ ఉంటుందేమో అని చెప్పేసి తీసుకుని వెళ్ళాను అనమాట. 2 days తర్వాత ఆ పాప నాకు ఈ గిఫ్ట్ మళ్ళీ తీసుకొచ్చి, అక్క నాకు ఇది అర్థం కావటం లేదు, ఏంటో చూడంటే ఏముంది జస్ట్ సింపుల్ అనుకున్నా, కానీ నో, అసలు ఈ గేమ్ ఏంటి, దీని మూలంగా పిల్లలకి ఎట్లా యూజ్ అవుతుంది, ఫన్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈ వీడియోలో చెప్తా అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గేమ్ ఓపెన్ చేస్తే ఇది ఫస్ట్ రూల్స్ ఇచ్చాడు, రూల్స్ ఫర్ ప్లేయింగ్. తర్వాత ఇక బోర్డ్ ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఇలా స్కేల్స్ ఇస్తాడు. అండ్ లాస్ట్ లెటర్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ స్కేల్స్ వచ్చి మనం స్కోర్ పెట్టుకోనిక అనమాట. ఫస్ట్ ఇవి అన్నీ జీరోస్లో ఉండాలి, యూనిట్స్, టెన్స్ అండ్ హండ్రెడ్స్. ఇక్కడ మనం పిల్లలకి యూనిట్స్ అంటే ఏంటి, టెన్స్ అంటే ఏంటి, హండ్రెడ్స్ అంటే ఏంటి కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మంచిగా. ఓకే, దెన్ ఈ గేమ్ వచ్చి ఒక 4 members ఆడుకోవచ్చు అనమాట. సో మ్యాక్సిమం 4 ఆడుకోవచ్చు. ఓకే, ఈ గేమ్లో ఫస్ట్ లెటర్స్ ఎట్లా తీసుకోవాలంటే ఒక ర్యాండమ్గా ఒక 7 letters అనేది మనం పిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన స్కేల్లో ఈ 7 letters ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, ఇది లెటర్స్ ప్లేస్ చేసుకొని కంట మనం ర్యాండమ్గా తీసుకోవాలి, చూసుకొని ఏర్కొని కాదు, జస్ట్ ర్యాండమ్గా తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఒక 7 letters ఎంతమంది వాడితే, ఇప్పుడు 2 players మనం ఆడుతున్నాం కదా, సో ఇద్దరు ఒక ర్యాండమ్గా ఒక లెటర్ అనేది తీయాలన్నమాట. సపోజ్ వీళ్ళు ఒక ఈ లెటర్ తీశారు అండ్ వీళ్ళు ఒక ఐ. సో ఇక్కడ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి కదా, A to Z. మనకి ఏకి ఏ లెటర్ దగ్గరగా ఉంటుంది అంటే ఫస్ట్ ABCDE, రైట్? ఇక్కడ ఈ ఫస్ట్ వస్తుంది, లేటర్ దాన్ ఐ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఎవరు ఆడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట. ఎవరు తీసిన లెటర్స్లో ఏకి ఏది దగ్గరగా ఉంటే వాళ్ళు ఫస్ట్ గేమ్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ప్లేయర్ ఈ తీశారు కాబట్టి ఫస్ట్ ప్లేయర్ స్టార్ట్ చేస్తారనమాట గేమ్. ఈ గేమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే ఎప్పుడైనా ఈ స్టార్ మధ్యలో ఉంటుంది కదా, ఈ స్టార్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరి లెటర్స్ వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటారు బ్యాక్. సో ఇక్కడ తనకున్న 7 letersలోంచి ఒక వర్డ్ అనేది ఫామ్ చేయాలి. తను ఏదైనా ఒక చిన్న లెటర్ ఫామ్ చేయొచ్చు, ఐ మీన్ వర్డ్ ఈ లెటర్స్ నుంచి. ఇక్కడ సపోజ్ వీళ్ళు ఆర్ ఫామ్ చేశాడు. ఇప్పుడు దీనికి ఇక్కడ వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఓకి 1 అండ్ ఆర్కి కూడా 1. సో ఇతని స్కోర్ వచ్చి 2 అనమాట. 1 + 1 2. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో తినకి స్కోర్ వచ్చేంత 2. సో యూనిట్స్ ప్లేస్లో 2 పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎన్ని లెటర్స్ యూజ్ చేసుకున్నాడు, 2 letters యూజ్ చేసుకున్నాడు. సో మళ్ళీ మన లెటర్స్ నుంచి ఒక 2 letters అనేవి ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ర్యాండమ్గానే. ఎన్ అండ్ ఇంకోటి వచ్చి టీ. సో ఇప్పుడు వచ్చి నెక్స్ట్ ప్లేయర్ టర్న్ వస్తుంది అనమాట. తనకున్న లెటర్స్లోంచి ఒక ఈ వర్డ్తో, ఇటైనా ఓతో అయినా ఆర్తో అయినా ఎటైనా ఒక వర్డ్ని ఫామ్ చేయాలి తను కూడా. సో ఇప్పుడు సెకండ్ ప్లేయర్ టర్న్ కదా, సో తనేం చేయాలంటే తనకున్న లెటర్స్లోంచి ఇక్కడ ఆల్రెడీ ఫామ్ అయిన వర్డ్ని ఇంకొక వర్డ్గా క్రియేట్ చేయాలి. ఒక లెటర్తో ఒక లెటర్ అయినా జాయిన్ అయి ఉండాలన్నమాట. సో సపోజ్ ఇక్కడ ఓ ఉంది కదా, తన దగ్గర ఉన్న లెటర్స్లో GO, గో, ఇదొక వర్డ్ కదా. సో ఇక్కడ ఎలా అంటే ఈ నెంబర్కి వచ్చి స్కోర్ ఎంత ఉంది కింద 2, దీనికి వచ్చి
1. ఇక్కడ మనం 2 + 1 3. సో ఇతని స్కోర్ వచ్చి తను యాడ్ చేసిన వర్డ్కి ఎంత వచ్చిందనమాట వాల్యూ 3. సో ఇక్కడ మనం స్కోర్ బోర్డ్లో 3 అనేది ప్లేస్ చేసుకోవాలి. అండ్ తిను కూడా ఒక లెటరే కదా యూజ్ చేసింది, ఒక లెటర్ ర్యాండమ్గా తీసుకోవాలన్నమాట మళ్ళీ మన లెటర్స్లోంచి. ఇట్లా ఈ గేమ్ అంతా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ డబుల్ లెటర్ స్కోర్ అని కనిపిస్తుంది కదా, అండ్ ట్రిపుల్ లెటర్ స్కోర్ అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ టర్న్ కదా, సో ఇతను ఇక్కడ ఉన్న ఆల్రెడీ లెటర్స్తో ఒక వర్డ్ని క్రియేట్ చేయాలి. అండ్ తనకున్న ఆ 7 లెటర్స్లో నుండి ఒకటన్నా జాయిన్ చేసి. సో ఇక్కడ ఓకే, WAR వార్. ఓకే, ఇక్కడ ఒక లెటర్ ఒక వర్డ్ క్రియేట్ అయిపోయింది, వార్. ఓకే, ఇక్కడ W వచ్చి స్కోర్ 4. ఓకే, ఏకి వచ్చి 1. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా డబల్ ద లెటర్ స్కోర్ అంటే ఏంటంటే 1 + 1 1 + 1 2. అలానే ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా సరే, ఒకవేళ ఇక్కడ W ఉందనుకోండి 4 డబల్ చేయాలన్నమాట, 4 + 4 8. అట్లా ట్రిపుల్ అంటే 4 + 4 + 4. అట్లాగా ఈ మనం పెట్టే ఆ లెటర్ వాల్యూ కింద డబల్ అని ఉంటే ఆ వాల్యూ డబల్ చేయాలి, ట్రిపుల్ అని ఉంటే ట్రిపుల్ చేయాలన్నమాట. సో ఇక్కడికి వచ్చి స్కోర్ ఎంత అవుతుంది, 4 ప్లస్ ఇక్కడ 2 అవుతుంది కదా, 1 + 1 6 + 1 7 అనమాట. అండ్ ప్రీవియస్గా ఇది అనుకున్నది ఎంత, 2 + 7 9. ఇక్కడ మనం స్కోర్ బోర్డ్లో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 9 ప్లేస్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ స్కోర్ అనేది మనం నోట్ చేసుకోవడానికి ఈ బోర్డ్ని యూజ్ చేస్తాం. ఇలా ఈ గేమ్ మనం ఆడతాం అనమాట. సో ఈ గేమ్ ఎండ్ ఎట్లా అంటే ఎయిదర్ ఈ లెటర్స్ అన్నీ ఇటువైపు లాస్ట్ లైన్లోకైనా, లేకపోతే ఇటు సైడ్ అయినా, లేకపోతే టాప్ ఎండ్ అయినా, ఈ లాస్ట్ లైన్ వరకు ఫామ్ చేసుకుంటూ ఏది లాస్ట్లో టచ్ అవుతుందో చూపిస్తా. ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఇక్కడితో ఈ గేమ్ అయిపోయింది అనమాట, ఎందుకంటే ఇది ఆల్రెడీ బాటమ్ లైన్ టచ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు స్కోర్స్ చూడాలి. సో ఫస్ట్ ప్లేయర్ స్కోర్ వచ్చి ఎంత ఉంది, వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది, టెన్స్ ప్లేస్లో 1 ఉంది, అంటే 13 ఫస్ట్ ప్లేయర్ది. సెకండ్ ప్లేయర్ది యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది, టెన్స్ ప్లేస్లో 1 ఉంది, అంటే 16. సో విన్నర్ వచ్చి సెకండ్ ప్లేయర్ అనమాట. ఇలా ఈ గేమ్. సో ఈ గేమ్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి, నేను మంచిగా వాటిని క్లారిఫై చేస్తాను అనమాట. అండ్ ఈ గేమ్ నిజంగా చాలా యూస్ఫుల్, నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్. మంచిగా మనం కూడా ఎప్పుడైనా లైక్ ఫ్యామిలీ టైం అప్పుడు మంచిగా ఒక వీకెండ్ మంచిగా ఆడచ్చు అనమాట ఈ గేమ్. అండ్ దీని మూలంగా మనం లైక్ పిల్లలకి స్పెల్లింగ్స్ మీద మంచి గ్రిప్ వస్తుంది, అండ్ ఎడిషన్స్ మంచిగా వస్తాయి, అండ్ ఏమంటారు యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ అంటే కూడా మంచిగా నేర్పించవచ్చు. సో మచ్ ఫ్రమ్ దిస్ గేమ్. సో డూ గిఫ్ట్ యువర్ కిడ్స్ దిస్ crosswords. And thank you so much for watching my video, and please don't forget to subscribe, like, comment and share. Thank you so much.